జంజీ యువతపై సెలబ్రిటీల ప్రభావం. మంగ్లీ నుండి బండి భగీరథ్ వరకు సేమ్ సీన్ రిపీట్. ఈ సెలబ్రిటీల నిజ నిజాలు తేలేదెప్పుడు? అసలు ఈ ప్రభావం ఎంతవరకు పడుతుంది? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇప్పుడున్న యువత సెలబ్రిటీల హావాభావాలను అనుసరిస్తారు. వాళ్ళ వేషధరణను సైతం అనుకరిస్తారు. వాళ్ళ స్టైల్ని సైతం పరిశీలిస్తారు. వాళ్ళ ప్రతి కదలికను గమనించి తాము కూడా అలాగే చేయాలనుకుంటారు. ఇది జెన్జీలో అత్యధికంగా ఉండేటువంటి మధ్యతరగతి మనస్తత్వం. వీళ్ళని అనుసరించడం కోసం, అలాగే వీళ్ళ కదలికలను అనుక్షణం పలికించడం కోసం న్యూ జనరేషన్ ఎప్పుడూ అప్రమత్తమై ఉంటాయి. అయితే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓఆర్ఆర్ ర్యాష్ డ్రైవింగ్లు, పబ్బుల్లో తాగి తందనాలాడడం, ఫామ్ హౌజుల్లో హుక్కాలు, రేవ్ పార్టీలో మునిగి తేలడం, గంజాయి మత్తులో ఊగడం, డ్రగ్స్ సేవిస్తూ తాత్కాలిక వినోదాలతో తూలతూగడం, మహిళలు అమ్మాయిలతో తప్పుడు మార్గాల్లో పయనించడం, ఇది వీళ్ళు సమాజానికి ఇస్తున్నటువంటి సంకేతం. ఒకప్పుడు ప్రజా జీవితంలో ఉన్నవారిని అందరూ గమనిస్తారు అనేటువంటి మాట కేవలం తాత్విక వ్యాఖ్యలా ఉండేది. ఇప్పుడు అది రోజువారీ వాస్తవంగా మారింది. సమాజం కేవలం వీరిని చూస్తుండదు, వారి జీవితాల్లో తనకు వాటా ఉందన్న భావనతో ప్రతి చర్యను పరిశీలిస్తుంది. ఒకవైపు పరిపూర్ణతను ఆశిస్తూ, మరోవైపు చిన్న పొరపాటునే పెద్ద నేరంగా ముద్ర వేయడానికి సిద్ధమై ఉంటుంది. ఇటీవల వెలుగు చూసినటువంటి 2 ఇన్సిడెంట్స్ అలాంటివే. తెలంగాణలో సెలబ్రిటీ స్థాయికి ఎదిగినటువంటి గాయని మంగ్లీ, కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ సాయి చుట్టూ కూడా నెలకొన్నటువంటి వివాదాలు ఈ తీరు ప్రభావాల ద్వంద్వ స్వరూపాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. సెలబ్రిటీల విజయాలు కోట్ల మందికి ప్రేరణగా నిలుస్తాయి. అయితే వారిపై వచ్చేటువంటి చిన్న ఆరోపణ కూడా క్షణాల్లోనే దేశవ్యాప్త చర్చగా మారుతుంది. నేటి డిజిటల్ ప్రపంచంలో నిజాలు పూర్తిగా వెలుగులోకి రాకముందే ఆరోపణలు తీర్పులుగా మారిపోతున్నాయి. ఒకవైపు ఈ నిఘా బాధ్యతాయుత వ్యవహారానికి దోహదపడుతున్నా, మరోవైపు మీడియా విచారణ రూపంలో న్యాయ ప్రక్రియకు ముందే వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం పెరుగుతుంది. తెలంగాణ జానపద గాన ప్రపంచంలో శక్తివంతమైనటువంటి స్వరంగా ఎదిగిన సత్యవతి అలియాస్ మంగ్లీ ప్రయాణం ఎంతో మందికి ఆశ, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆమె పేరు ఆర్థిక మోసాల ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. సినీ ప్రాజెక్టుల పేరుతో మైక్రో ఫైనాన్స్ పథకంలో భారీ లాభాలు వస్తాయని కూడా నమ్మించి సుమారు కోట్ల రూపాయలు వసూలు చేసి పెట్టుబడిదారులను సైతం మోసం చేశారనేటువంటి ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడు తదితరులపై కేసు నమోదు చేశారు. పెట్టుబడిదారులు తమను ఆకర్షించి తర్వాత బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందన కూడా వ్యక్తమైంది. బాధితుల వేదనతో కూడినటువంటి వీడియోలు సైతం వైరల్ అవడంతో బహిష్కరణ పిలుపులు, వెంటనే అరెస్టులు చేయాలన్నటువంటి డిమాండ్లు సైతం పెరిగాయి. మంగ్లీ మాత్రం తనకి ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం లేదని, తన ఎదుగుదలను అసూయపడేటువంటి వర్గాల కుట్ర కూడా కావచ్చని కూడా ఆమె వాదిస్తుంది. తుది నిజం ఏమిటన్నది న్యాయస్థానాలు తేలాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రజల అభిమానాన్ని కోపంగా మార్చడానికి ఈరోజు ఎంత తక్కువ టైం సరిపోతుందో ఈ ఇన్సిడెంట్ స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే మరోవైపు బండి భగీరథ్ సాయి వ్యవహారం కూడా రాజకీయ కుటుంబాల పిల్లలు ఎదుర్కొనేటువంటి విపరీత ఒత్తిడిని బయటపెడుతుంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో హైదరాబాద్లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టగా మహిళా సంఘాలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. భగీరథ్ సాయి మాత్రం తనపై ఇది కుట్రపూరితమైనటువంటి హనీ ట్రాప్ ఆపరేషన్ అని, 75 కోట్ల వసూలు కోసం తనను లక్ష్యంగా చేసుకున్నారని ఎదురుదాడి చేశాడు. ఈ కేసులో ప్రతి మలుపు మీడియా బ్రేకింగ్ న్యూస్ గానే మారుతుంది. రాజకీయ కుటుంబాలకు చెందినటువంటి వారిపై కూడా వచ్చేటువంటి ఆరోపణలు కేవలం వ్యక్తిగత వ్యవహారాలుగా కాకుండా అధికార దుర్వినియోగం, వారసత్వ అహంకారం వంటి పెద్ద ప్రశ్నలతో ముడిపడిపోతాయని ఈ ఘటన చూపిస్తుంది. ఇక డిజిటల్ యుగంలో ఈ నిరంతర ప్రజానిఘాకు కొన్ని సానుకూల పార్శ్వాలు కూడా ఉన్నాయి. ఇది అధికారంలో ఉన్నవారిని బాధ్యతాయుతంగా ఉండేలా చేస్తుంది. ప్రభావశీలులపై చర్య తీసుకునేలా ప్రజా ఒత్తిడిని సృష్టిస్తుంది. కానీ అదే సమయంలో మానసిక ఒత్తిడి, కుటుంబాలపై సామాజిక ముద్ర నేరం రుజువయ్యేటువంటి వరకు కూడా నిర్దోషి అనేటువంటి న్యాయ సూత్రం క్షీణించడం వంటి ప్రమాదాలు కూడా పెరుగుతాయి. అందుకే ప్రజా జీవితంలో ఉన్నవారు మరింత పారదర్శకత, నైతిక ప్రమాణాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సెలబ్రిటీలు చెల్లించాల్సినటువంటి మూల్యం అదే సమయంలో సమాజం, మీడియా కూడా అప్రమత్తతో పాటు సమతుల్యతను పాటించాలి. న్యాయం కోరడం అవసరమే, కానీ సంచలనాల కోసం వ్యక్తుల జీవితాలను తక్షణ తీర్పులతో తుడిచిపెట్టేయడం ప్రమాదకరం. మంగ్లీ, భగీరథ్ సాయి ఘటనలు ఆధునిక భారతదేశంలో సెలబ్రిటీ అనేటువంటి పదం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందో గుర్తు చేస్తున్నాయి.
ఈ కాలంలో ప్రజా దృష్టి నుంచి తప్పించుకునేటువంటి అవకాశం లేనప్పుడు ప్రతిభతో పాటు ఆత్మ నియంత్రణ, నైతిక బలం, మానసిక స్థైర్యం కూడా అత్యంత అవసరమవుతాయి. ఎందుకంటే మంగ్లీ ఎంత స్పీడ్గా ఎదిగారో అంతే స్పీడ్గా కూడా తన మీద వచ్చినటువంటి ఆరోపణలు సైతం ఆ అభిమానాన్ని కోపంగా మలుచుకున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఇకపోతే రాజకీయ నాయకుల పిల్లలు సైతం ఇప్పుడు బండి భగీరథ్ సాయి ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠంగా మారబోతుందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సెలబ్రిటీలు అయినంత మాత్రాన కంప్లీట్గా వాళ్ళని అనుకరిస్తారు, వాళ్ళని ఫాలో అవుతారు, అలా ఉండాలి అని కూడా చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వీళ్ళు చేసేటువంటి విషయాలు చూస్తే డెఫినెట్గా జెన్జీ యువతని ఎక్కువగా చెడు వైపే ఎక్కువగా ఫోకస్ పెట్టే విధంగా వాళ్ళు చేసేటువంటి పనులు ఉన్నాయని కూడా చాలామంది కొంతమంది నాయకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అంటే అట్లీస్ట్ సెలబ్రిటీలను వాళ్ళు అనుకరిస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా మంచి ధోరణిలో ఉండాలి అండ్ మంచి చేస్తేనే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కానీ వీళ్ళు చేసేటువంటి చెడు కార్యక్రమాల వల్ల దానివల్ల చెడుకు ఎక్కువగా బానిస అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ నిజాలు ఎప్పుడు తేలుతాయి ఏలేదని పక్కన పెడితే ఈ వరుస వివాదాలతోటి సెలబ్రిటీలు ఎప్పుడు కూడా తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సో మరి వీటి కన్క్లూజన్ వచ్చిందా అంటే నో. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త కోణంలో కొత్త ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. కానీ మరి ఉన్నటువంటి విషయాలపైన అంటే ఉన్నటువంటి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా డెఫినెట్గా నిజాలు తేలేది ఎప్పుడూ కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. దీనివల్ల ఉన్నటువంటి మధ్యతరగతి ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఇలాంటి చెడు అలవాట్లకు బానిసవుతున్నారు కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి జెన్జీ జనరేషన్స్పై సెలబ్రిటీల ప్రభావం ఎంతో కొంత ఉండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు.